అన్న నమస్తే అన్న. నమస్తే. మరేంటి ఈ రోజున ఆర్కే రోజా గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దోచుకున్న కాన్సెప్ట్‌తోనే వ్యవహరిస్తా ఉంది. ఏంటి ఎలా చూడొచ్చంటారు? ఈ రోజా గారి వ్యాఖ్యలన్నీ కూడా హాస్యాస్పదంగాను నవ్వు తెప్పించే విధంగా ఉంటాయండి హ్మ్. వ్యాఖ్యలు. అంటే అంటే వాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి దోపిడీని, దాచుకునే విధానాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారన్నమాట. ఎప్పుడైనా సరే వైసీపీ ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్ర అనే దాంట్లో పెద్ద ఎత్తున కుంభకోణంలో ఈ ఆర్కే రోజా కూడా ఒక భాగస్తురాలు. హ్మ్. అది అందరికీ తెలిసిన విషయమే. అక్కడ నుండి హ ఎలక్షన్‌లో ఓడిపోయిన తర్వాత ప్రజలకి మొఖం చాటేసి, ఆఖరికి పెద్ద ఎత్తున టీటీడీ టికెట్లు అమ్ముకునే దాంట్లో గూడా ఇవి ప్రధాన సూత్రధారి. ఆ సొంత పార్టీ వాళ్ళే తరిమేస్తే కనీసం నియోజకవర్గంలో ఉండకుండా నేను గూడా ఉన్నానని ఈరోజు వచ్చి మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఎందుకండి, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారు గాని, అలాగే లోకేష్ బాబు గారు గాని, డిప్యూటీ ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు గాని ప్రతిరోజు ప్రజల్లోనే ఉంటున్నారు. 1వ తారీఖున పెన్షన్లు ఇచ్చే దగ్గర నుండి ముఖ్యమంత్రి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలతో మమేకమై ప్రజలతో ఉంటున్నారు. అలాగే అడవుల్లో సైతం గ్రామీణాభివృద్ధి శాఖగా అనేక కొన్ని వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు కానీ, అర్బన్ ఏరియాస్లో అలాగే కార్పొరేషన్లో, మున్సిపాలిటీల్లో వచ్చేసరికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అనేక నేషనల్ హైవేస్ కానీ, స్టేట్ హైవేస్ కానీ, అలాగే రహదారులు అనుసంధానం చేసే రోడ్లు కానీ ఎవ్వరు అడిగినా చెప్తారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో అన్ని గుంటల రోడ్లు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్భుతమైన రోడ్లలో మేము ప్రయాణం చేస్తున్నాం. ఇది కూటమి మాకు ఇచ్చినటువంటి గొప్ప వరం. కూటమికి ఓటేయడం వల్ల మేము అభివృద్ధి పదంలో పయనిస్తున్నాం అని ప్రజలందరూ చెప్తుంటే, ప్రజలకి చేరువవుతూ, ప్రజలతోనే మమేకమవుతూ, ప్రజలతోనే కలిసి ఉంటూ, ప్రజలతోనే పరిపాలన చేస్తున్నటువంటి ఈ కూటమి మంచి ప్రభుత్వాన్ని ప్రజలంతా కూడా మా మంచి ముఖ్యమంత్రి, మా మంచి ప్రభుత్వం అని చెప్పేసి ప్రస్తుతిస్తుంటే తట్టుకోలేక ఏదో ఒకటి మాట్లాడాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అమ్మా, మీ జగన్మోహన్ రెడ్డిలాగా సెట్టింగ్లు వేసుకొని ఇంట్లో ఏది తూతూ మంత్రంగా అబద్ధాలైనటువంటి దొంగ విశ్వాసాలని, దొంగ హిందూ ధర్మ పద్ధతుల్ని మా యొక్క కూటమి నాయకులు కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ, మా పవన్ కళ్యాణ్ గారు కానీ చెయ్యరు. వాళ్ళు ఏదైతే ప్ర మన యొక్క మత విశ్వాసాలకు సంబంధించినటువంటి గుళ్ళకి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శిస్తారు. మరి ఏనాడు కూడా సతీ సమేతంగా కొత్తవేడి దూరంలో ఉన్నట్టు అమ్మవారి గుడికి కానీ, మరి నువ్వు ఎప్పుడైనా కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే హెలికాప్టర్లు వాడతావు. కనీసం మరి ఏ దేవుడి గుడికి వెళ్ళినా పాపాన పోలేదు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కానీ, అధికారంలో లేనప్పుడు కానీ సెట్టింగులతో మమ అనిపించే మీ యొక్క నాయకుడు ఎక్కడ? ఎప్పుడు కూడా ప్రజల మధ్య ఉండి విజయవాడ నగరంలో తుమ్మలపల్లి క్షేత్రంలో పెద్ద ఎత్తున ఉగాది సంబరాల్లో ముఖ్యమంత్రి గారు కూర్చొని చక్కగా ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు చెప్పారు తప్ప, మీ నాయకుల్లాగా అబద్ధాలతోనూ, నాటకాలతోనూ నటించే విధంగా కానీ చేయరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే అసల పూజలు ఎలా చేయాలో జగన్మోహన్ రెడ్డి చూసి చూసి నేర్చుకోవచ్చు అని చెప్పి రోజా గారు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఏంటన్న ఎలా చూడొచ్చంటారు? అవునండి. జగన్మోహన్ రెడ్డిని చూసే నేర్చుకోవాలి. హిందువులందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని చూసి ఈ విధంగా మనం దేవుని పట్ల వ్యవహరించకూడదన్న విషయాన్ని నేర్చుకోవాలని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే టెంకాయ కొట్టడం కూడా రాదు. కింద కూర్చుంటే పైకి లెగలేడు. మళ్ళీ తిరిగి నమస్కారాలు చేయమంటే కూడా నేను నమస్కారాలు చేయను అంటాడు. ఆ తీర్థప్రసాదాలు ఇచ్చేటప్పుడు ఏ విధంగా తీసుకోవాలో తెలియదు. అదేమంటే వెర్రి చూపులు, వెర్రి నవ్వులు, వెర్రి హావభావాలు చూపిస్తాం తప్ప ఎక్కడా కూడా స్వామివారి మీద కానీ, దేవుడి మీద కానీ భక్తి ప్రపత్తులు చూపించేది లేదు. అంతా ప్రజలకి నేను హిందూ ధర్మాన్ని ఏదో పాటిస్తున్నాను, నా ఎక్కడైతే ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుందన్న ఉద్దేశంతో ఆయా నాయకులు చెప్పి ఆయన్ని జాకీలు పెట్టి లేపుకుంటున్నారు తప్ప, అతను మాత్రం దేవుడి పట్ల కానీ, ఏ ఒక్క మత విశ్వాసం పట్ల కానీ అతనికి నమ్మకం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేంటన్న జాకీలు పెట్టి లేపుతున్నదే కూటమి ప్రభుత్వం అంట కదా. చంద్రబాబు గారేమో లోకేష్ గారు జాకీ వేస్తాంటే, లోకేష్ గారేమో చంద్రబాబుకి జాకీ వేస్తాడు. వీళ్ళిద్దరు కలిపి పవన్ కళ్యాణ్ జాకీ వేస్తారని చెప్పి
వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, మీరేంటి జగన్మోహన్ రెడ్డి గారికి జాకీ వేస్తున్నారు లేపుతున్నారు అంటున్నారు మరి మీరు? ఎవరండి జాకీలు వేసి లేపేది ఎవరి కోసం అండి? ఇళ్లలో పడుకునేటట్టు ఏ రోజైనా సచివాలయానికి వచ్చాడండి అధికారంలో ఉన్నప్పుడు? ఏ రోజైనా ప్రజల్లోకి వచ్చాడండి? పరదాలు కట్టుకోవడం, పక్కన ఉన్నటువంటి షాపులు, వాణిజ్య సంస్థలు, అలాగే చదువుకునే పిల్లలు స్కూల్స్ కాలేజెస్ మూసుకొని ప్రతిదానికి పెద్ద బందోబస్తు పెట్టుకొని ఆఖరికి పెద్ద పెద్ద వృక్షాలని కూడా కొట్టేసే పరిస్థితుల్లో అతను ప్రజల్లోకి వచ్చేవాడు ఎప్పుడో ఒకసారి. కానీ ఈ కూటమి ప్రభుత్వం, ఈ యొక్క ముఖ్యమంత్రి కాదు, ఉప ముఖ్యమంత్రి కాదు, మంత్రి కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, ఒక ప్రజాప్రతినిధి అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క రోజు కూడా ప్రజలతోనే ఉంటున్నారు, ప్రజలతోనే మమేకం అవుతున్నారు. ప్రజలందరూ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ప్రస్తుతిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వల్ల మాకు మంచి జరుగుతుందని ప్రజలే జాకీలుగా వ్యవహరిస్తున్నారు. ఎవరికి నేను జాకీలు చేయాల్సిందే. జాకీలుగా వ్యవహరించేది ఎవరండి? మీలాంటి కూటమి నాయకులు మీ జగన్మోహన్ రెడ్డిని జాకీలు వేసుకొని లేపుకుంటారు. ఏ రోజు కూడా సమస్యల మీద ప్రతిస్పందించారా? అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమాల గురించి ప్రభుత్వానికి విజ్ఞాపన చేసే పరిస్థితి లేదు. ఎవరికి జాకీలు లేపాలండి? మీరు అప్పుడప్పుడు వచ్చి మీ జగన్మోహన్ రెడ్డికి జాకీలు వేసుకునేది మీరు. ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఒక్కరికి ప్రజలే జాకీలుగా ఉంటారు, ప్రజలే వాళ్ళకి మద్దతుగా ఉంటారు, ప్రజలే ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని, మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారు తప్ప ఈ ప్రభుత్వాన్ని కానీ, ముఖ్యమంత్రి గారిని కానీ, లోకేష్ గారిని కానీ జాకీలు లేపాల్సిన అవసరం ఏ ఒక్కరికి లేదు. కానీ మీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో యలంక ప్యాలెస్ నుండి వచ్చినప్పుడు ఎవరన్నా చచ్చిపోతేనో, ఎవరన్నా తప్పుడు పనులు చేసిన వాళ్ళు, గంజాయి కేసులో ఉన్నవాళ్ళు, లేకపోతే మర్డర్లు చేసిన కేసులో నుండి బయటకు వచ్చిన వాళ్ళు, లేకపోతే సమాజంలో విచ్ఛిన్నానికి మతతత్వ శక్తుల మీద తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళి వస్తేనో అట్లాంటి చోటకు వచ్చి ఆ రోజున జాకీలు వేసుకొని రప్ప అంట మరి ప్రజల్ని గందరగోళ పరిస్థితుల్లో, వాళ్ళని భయపెట్టే పరిస్థితుల్లో చేసే మీ జగన్మోహన్ రెడ్డికి జాకీలు అవసరం కానమ్మా. మా చంద్రబాబు నాయుడు గారికి కానీ, మా లోకేష్ గారికి కానీ, మా పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆ యొక్క జాకీలు అవసరం లేదు. ప్రజలే జాకీలుగా ఉంటారు. ప్రజల యొక్క మద్దతుతో గెలిచినటువంటి ప్రభుత్వం ప్రజల కోసం మాత్రమే, ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం మాత్రమే పనిచేసే ప్రభుత్వం. అందుకనే ప్రజలందరూ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి తమ మద్దతు తెలియజేస్తూ, తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పండుగలు కూడా చాలా అద్భుతంగా చేసుకుంటూ చాలా సంతోషంగా గడుపుతున్నారు. దానికి గాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మంచి ప్రభుత్వానికి జేజేలు పలుకుతున్నారు.